చిరుధాన్యాల ప్రాధాన్యం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. సాగును విస్తరించడమే కాకుండా విలువ ఆధారితం చేస్తూ అందరినీ భాగస్వాములను చేస్తోంది. తగ్గిన విస్తీర్ణాన్ని పెంచి సాగును లాభసాటిగా మార్చేలా పలు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఏర్పాటైనదే న్యూట్రీహబ్. హైదరాబాద్లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన న్యూట్రీహబ్ ద్వారా చిరుధాన్యాల ఉప ఉత్పత్తుల తయారీ, పరిశ్రమల ఏర్పాటు, అంకుర సంస్థల స్థాపన వంటి వాటితో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇక్కడి శాస్త్రవేత్తలు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ గ్లోబల్ హబ్గా అడుగులు పడిన వేళ విజ్ఞానం, అత్యాధునిక ఆవిష్కరణలు, కొత్త వంగడాల సృష్టి, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం అందజేయడం ద్వారా సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేలా ఇక్కడి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ సాగుదారులకు మెరుగైన ఆదాయాన్ని అందించేలా తమ వంతు యత్నిస్తున్నారు. రైతులను, వినియోగదారులను అనుసంధానం చేసి అందరికీ ఉపయుక్తంగా ఉండేలా న్యూట్రీహబ్ ముందుకెళ్తోంది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో ఐఐఎంఆర్లోని న్యూట్రీహబ్ అంకుర సంస్థలను ప్రోత్సహించడం ద్వారా విశేష కృషి చేస్తోంది. చిరుధాన్యాలు ఇంపార్టెన్స్ తగ్గుతూ వచ్చింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి ఓవర్కమ్ చేసుకునేందుకు ఒక 15 సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూట్ నిర్విరామంగా కృషి చేస్తూ వాల్యూ చైన్ డెవలప్మెంట్ చేసిందండి. వాల్యూ చైన్లో అనేకమైన భాగస్వాముల్ని తీసుకొని రావడమే కాదు, ప్రొడక్షన్ టు కన్జంప్షన్ వాల్యూ చైన్ తీసుకొని రావడం జరిగింది. ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పర్వాలేదు అనిపించినప్పటికీ దాని ఏరియా తగ్గుదల రావడం వల్ల, అనేకమైన వేరే క్రాప్స్ రావడం వల్ల దీన్ని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించి చేయాలి, డిమాండ్ క్రియేషన్ ఏ విధంగా చేయాలనేది 15 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్ తలపెట్టింది. లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఫార్మర్స్ కన్జ్యూమర్ తోటి ఏ విధంగా మనం అనుసంధానం చేసి వాళ్ళని బిల్డప్ చేయాలి, మార్కెట్ ఏ విధంగా పెంపొందించాలి, ప్రమోషన్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి న్యూట్రీహబ్ కమర్షియల్ ఫెకేడ్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ద్వారా జరిపించబడిందండి. అయితే దీని ద్వారా మేము ఎంతో విశేషమైన అచీవ్మెంట్స్ మేము చూడగలిగాం. ఇప్పుడు దాదాపు 400 మంది స్టార్టప్స్ మేము సపోర్ట్ చేస్తున్నామండి. టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ మెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి నడిపిస్తూ ముందుకు వెళ్తున్నాం. అంతేకాదు మా ఉద్దేశం ఏంటంటే ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్ ఫెసిలిటేషన్, కొన్ని మార్కెట్ సపోర్ట్స్ కూడా తీసుకొని వస్తున్నాయి. మిల్లెట్స్లో ప్రొడక్షన్, కన్జంప్షన్ మార్కెట్స్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఉండేది. ఇప్పుడు ఆ గ్యాప్ రెడ్యూస్ అవుతూ కొలిది ఇప్పుడు మరి ఏవైతే వాల్యూ అడిషన్ జరుగుతుందో ఆ ఎఫర్ట్స్ అన్నిటి ద్వారా కొద్దిపాటి షేర్ ఫార్మర్కి కూడా వెళ్ళాలని మా యొక్క ఉద్దేశం అండి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఐటీసీ కానీ, పెప్సికో కానీ, నెస్లే కానీ వీరందరూ కూడా మాతో ఎంఓయూ చేశారు. ఈ పెద్ద కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చారంటే మిల్లెట్స్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అంతేకాదు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, వాళ్ళు ఫార్మర్స్ తోటి అనుసంధానం కలిగితే ఫార్మర్స్ బెనిఫిట్ కూడా అవుతారు. ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్లో స్టార్టప్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈ విధంగా అందరికీ విన్ సిచ్యువేషన్ అయ్యే విధంగా పార్ట్నర్షిప్లో న్యూట్రీహబ్ ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుందండి. దాదాపు 10 కోట్ల వరకు ఇప్పటి వరకు ఒక 100 స్టార్టప్స్కి ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఇవ్వడం జరుగుతుందండి. 2 ప్రోగ్రామ్స్, వాళ్ళకి ఐడియా ఉంటే ఐడియా నుంచి కమర్షియలైజ్ చేసుకునేందుకు 5 లక్షల వరకు, ఎవరికైతే ఒక సంవత్సరం బిజినెస్లో ఉన్నారో, మిల్లెట్ బిజినెస్లో ఉన్నారో వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తమై అనదర్ 25 lakhs సీడ్ సపోర్ట్ ఫండ్ కింద ఇవ్వబడుతుంది. ఇది ఆర్కేవీవై రఫ్తార్ అనే ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మమ్మల్ని చూస్ చేసుకొని ప్రభుత్వం ముందుకు తెలుస్తుంది. అయితే రానున్న దినాల్లో మరి గవర్నమెంట్ సౌజన్యంతో మేము వీటిని ఇంకా ముందుకు వెలుగులో తీసుకెళ్ళాలి. టైం టు టైం టెక్నాలజీస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆఫ్రికన్ నేషన్స్కి ఈ మెషిన్స్ ఇవన్నీ దొరకవండి, ఎక్కడా లేదు ప్రపంచంలో. ఈ టెక్నాలజీస్, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఇవి వేరే వేరే దేశాలకి కూడా అందింపజేసి అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ న్యూట్రీహబ్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని మా యొక్క తీర్మానం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాంకేతికత మొదలు విలువ జోడింపు, వివిధ ఉత్పత్తుల తయారీ, అవసరమైన రాయితీల వరకు న్యూట్రీహబ్ సహాయాన్నందిస్తోంది. చిన్న, సన్నకారు రైతులు ఏకమై పెద్ద మొత్తంలో సాగు చేపడితే మార్కెటింగ్ పరంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో 2023లో మొత్తం ప్రయాస అంతా కూడా దీన్ని ప్రచారం చేసి మిల్లెట్స్ అంటే ఎందుకు తినాలి, దానిలోని గుణాలు ఏంటి అని ప్రత్యేకంగా, ఎందుకంటే రైతు తన గురించి తినేందుకు ఇంతకుముందు పండించేవాడు, మన గురించి పండించాలంటే దీన్ని కమర్షియల్ క్రాప్ కింద దీన్ని ఆవిర్భవించాలి. మరి మార్కెట్స్ అన్నీ డెవలప్ అయితే
దాని బెనిఫిట్స్ ఫార్మర్స్ పొందాల్సిన అవసరం ఉంది. కాబట్టి అగ్రిగేషన్, బల్కింగ్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా బిల్డప్ చేస్తూ మా వాల్యూ చైన్లో మేము తీసుకొని వచ్చాం. ప్రభుత్వం యొక్క ఎఫర్ట్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ క్లబ్స్ అని, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని, ఫార్మర్స్ అందరు కలిసి వచ్చి ఈ యొక్క మిల్లెట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. దాంట్లో ఒక 40 ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వేరియస్ స్టేట్స్ నుంచి మేము ఎన్నిక చేసుకొని వాళ్ళని మోడల్ చేయాలని, ఎందుకంటే గవర్నమెంట్ దాదాపు 10,000 FPOs కంట్రీలో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. దాంట్లో ఒక 500 అయినా కానీ మిల్లెట్ FPOs చేస్తే వాళ్ళకి ఒక ప్రాపర్ మోడల్ ఉంటే వర్టికల్ ఇంటిగ్రేషన్ మొత్తం మనం చేయగలిగితే ఫార్మర్స్కి ప్రాఫిట్స్. ఒకటి ఏంటంటే ఫార్మ్ గేట్ వాల్యూ అడిషన్ ద్వారా వాళ్ళంతటి వాళ్ళే కూడా మార్కెట్ చేసుకునే మనం పద్ధతులు, టెక్నాలజీస్ ప్రొవైడ్ చేయడం. రెండవది ఏంటంటే బ్రాండింగ్, ఇటువంటి లేబులింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వడం ట్రైనింగ్ ద్వారా. మూడవది ఏంటంటే వారు ఎక్స్పోర్ట్ మార్కెట్స్ తోటి కనెక్ట్ అవ్వడం. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్లలో ఈ ప్రాసెసింగ్ క్లస్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వారు కూడా బిజినెస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా బ్రాండింగ్ చేసి వారి ప్రోడక్ట్స్ని మార్కెట్లో సెమీ అర్బన్ ఏరియాస్లో చేయడం వల్ల ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుందండి. గవర్నమెంట్ యొక్క సపోర్ట్ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. అదంతా ఒకసారి ఇండస్ట్రీ చేతిలో దీంట్లో వెళ్ళిందంటే వాళ్ళు ఇంగ్రీడియంట్ మిక్స్ చేసి, ఇప్పుడు రైస్, వీట్ అంత టేస్టీగా రావడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేసి ఆ స్థాయికి తీసుకొచ్చారు. కానీ మిల్లెట్స్లో మన మిల్లెట్సే కాబట్టి భారతదేశంలో మనమే కృషి చేయాలి. అయితే ఇండస్ట్రీ చేతిలో వెళ్తుంది. పెప్సీ, నెస్లే అండ్ ఇప్పుడు చూడండి నెస్లే అనేవాళ్ళు ఈ ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు, A+ మిల్లెట్ మసాలా అని. నాలెడ్జ్ పార్ట్నర్స్ IIMR అని ఉంది. ఈ విధంగా వాళ్ళతో పనిచేసి మరి వీటి టేస్ట్ తీసుకొని రాగలడమే కాదు, దీని ప్రైస్ కూడా రెడ్యూస్ చేయాలి. కన్జ్యూమర్కి కూడా ప్రైస్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్. రైతులతో కూడితే రైతులకు కూడా కొంచెం లాభాలు పడతాయి. స్టార్టప్స్తో కూడితే స్టార్టప్స్ వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు వీళ్ళ ప్రాఫిట్స్లో. ఈ విధంగా మేము దాంట్లో ఉండడం బట్టి వీటిని ఈ విధంగా ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నాయండి. మిల్లెట్ స్టార్టప్స్కి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. న్యూట్రీహబ్ అనేది టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్. అంటే మన కంట్రీలో ఉన్న అన్ని మిల్లెట్ స్టార్టప్స్కి వాళ్ళకి ఎటువంటి మిల్లెట్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద టెక్నికల్ హెల్ప్ కావాలన్నా ఆర్ బిజినెస్ హెల్ప్ కావాలన్నా న్యూట్రీహబ్కి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ మేము ఏ విధంగా మిల్లెట్ బిజినెస్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్కి సపోర్ట్ చేస్తామంటే, ఒకటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండి. ఇక్కడున్న రీసెర్చర్స్, ఫుడ్ టెక్నాలజీస్ సైంటిస్ట్ ఒక 66 టెక్నాలజీస్ దే హ్యావ్ డెవలప్డ్. అంటే ఫార్మ్ గేట్ నుంచి ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ప్రైమరీ ప్రాసెసింగ్ చేస్తాం. అంటే డీస్టోనింగ్ కానీ డీహల్లింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక ఫైన్ క్వాలిటీ ఆఫ్ గ్రెయిన్ అనేది వస్తుంది. దానిని రకరకాల స్టార్టప్స్ ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్యాకేజింగ్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆర్ రీటైల్ చేస్తున్నారు డిఫరెంట్ హెల్త్ సెగ్మెంట్స్లో. సో అలాంటి ప్రోడక్ట్స్ చేయొచ్చు. అలాగే ఇంకా టెక్నాలజీస్ ఇంకా మనం ఎక్కువ మాట్లాడుకుంటే మిల్లింగ్లో మల్టీగ్రెయిన్ ఆటా కానీ, మన రాగి ఫ్లోర్ కానీ, లేకపోతే జోవార్ ఫ్లోర్ కానీ, ఇలాంటి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిక్సెస్ ప్రోడక్ట్స్ కూడా చేస్తున్నారు. సో అలాంటి ప్రోడక్ట్స్వి మన దగ్గర టెక్నాలజీ ఉంది. అలాగే బేకింగ్లో మనం 100% మిల్లెట్స్ని యూజ్ చేసి మనము ప్రోడక్ట్స్ తీసుకురావచ్చు. కుకీస్ ఉన్నాయి, మఫిన్స్ ఉన్నాయి, కొన్ని బిస్కెట్ మా దగ్గర కమర్షియల్ బిస్కెట్ మేకింగ్ లైన్ ఉంది. అలాగే IMR కి ఓన్ పేటెంట్ ఉందండి మిల్లెట్ ఫ్లేకింగ్లో. ఇలాగా రకరకాల టెక్నాలజీస్ మా దగ్గర ఉన్నాయి. స్టార్టప్స్ ఇవన్నీ ఎవరైతే R&Dలో వాళ్ళు ఎక్కువ రీసెర్చ్లో టైం ఇన్వెస్ట్ చేయలేరో వాళ్ళు ఈ టెక్నాలజీస్ కొనుక్కొని వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళ ఓన్ ప్రదేశాల్లో ఆర్ థర్డ్ పార్టీ దగ్గర తీసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మేము స్టార్టప్స్కి ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇంక్యుబేషన్ అంటే ఏంటంటే మేజర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేంత డబ్బులు కానీ లేకపోతే అప్రోచ్ కానీ ఉండదు. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మాతో కొలాబరేట్ అయ్యి మాతో ఇంక్యుబేషన్ తీసుకొని ఇక్కడున్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోవచ్చు. మాతో అసోసియేట్ అయిన స్టార్టప్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఓన్ బ్రాండింగ్ ఉన్న ప్యాకేజింగ్ మెటీరియల్, రా మెటీరియల్ తెచ్చుకొని ఇక్కడున్న ప్రొడక్షన్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని వాళ్ళు మార్కెట్లోకి వాళ్ళ ఓన్ బ్రాండ్తో ప్రొడక్షన్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళచ్చు. దీనివల్ల ఆ మార్కెట్ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాగా చేస్తున్నారు అన్నది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది.
వచ్చిన రెస్పాన్స్ని బట్టి, క్లిక్ అయిన ప్రోడక్ట్స్ని బట్టి వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చిన్న స్కేల్ ఆర్ పెద్ద స్కేల్ వాళ్ళు పెట్టుకోవచ్చు. 250 ప్లస్ స్టార్టప్స్కి మాతో డైరెక్ట్లీ ఇంక్యుబేట్ అయ్యారు. అందులో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇప్పుడు ఇండియాలో ఉన్నవి కూడా మాతో అసోసియేట్ అయిన స్టార్టప్స్ ఉన్నాయండి. ఇదే స్టార్టప్స్కి మేము R&D సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అనాలిసిస్ చేయడం కానీ వాళ్ళ శాంపిల్స్ని, అలాగే వాళ్ళకి ప్రోడక్ట్ డెవలప్మెంట్లో హెల్ప్ చేయడం కానీ మా R&D టీమ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది మాతో ఇంక్యుబేట్ అయిన స్టార్టప్స్కి. అలాగే RKVY రఫ్తార్ అనే స్కీమ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ అండర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద వస్తుంది ఈ స్కీమ్. ఇందులో నెస్ట్ అనే ప్రోగ్రాంలో స్టార్టప్స్కి ఒక 5 lakhs వరకు, అలాగే ఎన్గ్రెయిన్ అనే ప్రోగ్రాంలో 25 lakhs వరకు మేము స్టార్టప్స్కి గ్రాంట్ రావడానికని మేము వాళ్ళకి సహాయం చేస్తాము. రానున్న రోజుల్లో న్యూట్రీహబ్ను మరిన్ని దేశాల్లో విస్తరించి చిరుధాన్యాలను దైనందిన జీవితంలో వాడే విధంగా తమ వంతు ప్రయత్నిస్తామని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.